హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఎం ఫామ్. ఈ కోళ్ళ పరిశ్రమలు పెట్టాలనుకుని ఆలోచించే వాళ్ళు ఒకసారి ఆలోచించి పెట్టండి. ఎందుకంటే దీంట్లో లాభాల కంటే నష్టాలను భరించే స్టామినా ఉంటేనే మనం ఈ రంగంలో తట్టుకుని నిలబడతాం. అన్ని లాభాల బాటలోనే ఉంటాయంటే కుదరదండి. ఎందుకంటే ఈరోజు రకరకాల డిసీజులు వస్తున్నాయి కోళ్ళకి. ఇప్పుడు ప్రజెంట్ ఇది 2024 అండి, నవంబర్ నెల. ఇది ఈ నెలలో ఎక్కువగా సడన్ హార్ట్ స్ట్రోక్లు చచ్చిపోతున్నాయండి. కొత్త వాళ్ళు ఎవరున్నా సరే కానండి వీటిలన్నిటికీ సిద్ధమే రావాలండి. ఎందుకంటే మనం బాగుపడితే చూసేవాళ్ళు, చూసి ఓర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ఎందుకు మన ఫ్యామిలీ వాళ్ళే మనల్ని చూసి ఓర్చుకోలేరు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు. ఈ వీడియోలో కనిపిస్తున్న దానికి గురక స్టార్ట్ అయిందండి. అది బ్రీడరు, మీకు గత వీడియోలో చూసుంటారు. ఆల్రెడీ 3 days ట్రీట్మెంట్ చేశాను నేను. ఏ ట్రీట్మెంట్ చేశాను ఏంటనేది ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. పర్వాలేదు, ఇప్పుడు బాగా బెటర్గానే ఉంది. కోత కొంచెం నెమ్మది కోస్తుందండి. దీనికైతే మోనోసెఫ్ 250 అనేది మనం చేయడం జరిగిందండి. అది యాంటీబయాటిక్ అండి, హ్యూమన్ యూస్లో దొరుకుద్ది. 2 days చేశాను. అది బాగానే తట్టుకుని నిలబడ్డది పాపం. మరి అదే చెప్తున్నానండి, ఎందుకంటే మనం బాగుపడుతున్నామంటే ఏడ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. ఇప్పుడు మన ఫామ్ బెటర్గా ఉందనుకోండి, పక్కనోడు కోళ్ళు ఏమైనా మరణిస్తుంది అనుకోండి, అవి తీసుకొచ్చి మన ఫామ్ పక్కనే పడిచేస్తారు. ఆ డిసీజ్ అనేది మనం కంట్రోల్ చేయడం మన తరం కాదండి. అలా ఈ మధ్య నేను చాలా బర్డ్స్ని పోగొట్టుకున్నాను. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు ఓకే ఏమైనా సరే కానీ నేను భరించగలను అని చెప్పేసి అనుకుంటే రండి. ఇది ఎంట్రోఫ్లెక్సిన్ ఇంజెక్షన్ అండి, ఈరోజు చేశాను. ఎందుకంటే గురక ఇంకా కంట్రోల్ అవ్వలేదు, కొంచెం లైట్గా ఉందని చెప్పేసి ఎంట్రోఫ్లెక్సిన్ 1 ml చేశాను. దానికి బాగానే ఉంది. రెడ్ కలర్ చేంజ్ అయిందండి. కలర్ చేంజ్ అవ్వనంత వరకు మనం బెటరే. ఇప్పుడు మీరు చూస్తున్న నెమలండి, చాలా మంచి బోర్డు ఇది. బట్ అన్ఫార్చునేట్లీ చనిపోయింది, డిసీజ్ వచ్చేదానికి. తప్పదు మరి, ఇలాంటివన్నీ కూడా భరించాలి. దాన్ని తీసుకెళ్ళి నీట్గా పూర్తి చేసుకుంటే పక్కన నష్టం ఉండదు. అలా పరిచేసాం అనుకోండి, ఏ కుక్కలో లేదంటే ఏ నక్కలో వచ్చి దాన్ని తీసుకొచ్చి మనం మకం పక్కన పడడం చేస్తూ ఉంటాయి. లేదంటే కాకిలే వచ్చి తీసుకొస్తాయి. అంత ఇబ్బంది లేదు. అన్నిటిగా దేవుడే ఉన్నాడు, ఆ దేవుడే చూసుకుంటాడు మనల్ని అని చెప్పేసి దేవుడిని భారం వేస్తాం అనుకోండి, అదంతా ఇంకా గాలిలో ద్వీపంలో ఉంటుంది అనమాట అండి. జాగ్రత్త అండి. కొత్తగా వచ్చే వాళ్ళందరూ ఇవన్నీ తెలుసుకుని చూసి జాగ్రత్తగా రావడం మంచిదని నా ఆలోచన. సో మీకు ఏమైనా మనసు నొప్పించుంటే సారీ అండి, బట్ ఇది ఫ్యాక్ట్. ఇది చాలా రిస్కీ వ్యాపారం అండి. ఇది ఎందుకలా చెప్తున్నానంటే, మార్నింగ్ ఈ బోర్డ్స్ని మేల్కొనే ముందే మనం ఫామ్లో ఉండాలి. ఫస్ట్ ఏ బోర్డుకి ఎలా ఉంది ఏంటని చెప్పేసి అవి లేవకముందే మనం ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించుకునే ఇది ఉండాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే, ఒకవేళ ఏదైనా బర్డ్ డిసీజ్ అక్కరైంది అనుకోండి, దాన్ని ఎలా క్యూర్ చేయాలి, ఎంత దూరంలో పెట్టాలి ఏంటని చెప్పేసి మెజర్మెంట్స్ మనకు తెలిసి ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే అండి, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఇంకా మార్నింగ్ అటెండ్ అవ్వాలి, మార్నింగ్ ఫామ్ చూసుకోవాలి అంటే నియర్లీ మనకి 10 అయిపోద్దండి. లేదు ఇదంతా కాదు, నేను మనిషిని మెయింటైన్ చేసుకుంటాను, మనిషి చూసుకుంటాడంటే కనుక ఇది ఇంకా నీ తలరాతండి. అది నీ తలరాత మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మంచోడైతే మంచిగా సాగుతాడు, లేదంటే కనుక ముంచేస్తుంది, ఫామ్ నిన్నే ముంచేస్తుంది ఇంకా. సో ఎవరి మీద డిపెండ్ అవ్వద్దండి. స్వతహాగా నువ్వు చేసుకునే ఇది ఉంటే రా, తప్పులేదు. వచ్చి ప్రతిదాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి ఏంటని పూర్తిగా తెలుసుకో. అలా తెలుసుకోవడం చాలా ఉత్తమం, మంచిది. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మామ సబ్స్క్రైబ్ చేయి.